సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. కొరింథీలో ఉన్నటువంటి వారు చాలా జ్ఞానవంతులు. కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వారు? చాలా జ్ఞానవంతులు. ఎందుకు జ్ఞానవంతులు అంటే వారు గ్రీసు దేశస్థులు ఉన్నారు. అందులో మనకు మొదటి అధ్యాయంలో కూడా మనం చూసాం. గ్రీసు దేశస్థులకు ఏం వెతుకుతున్నారు? జ్ఞానం వెతుకుతున్నారు. యూదులు సూచక్రియలు చేయమని వెతుకుతున్నారు అంటున్నారని మాటను మనం చూసాం కదా. కనుక వీళ్ళు గ్రీసు దేశస్థులు చాలా జ్ఞానవంతులు. కనుక పౌలు వాళ్ళకంటే జ్ఞానంగా మాట్లాడే పరిస్థితిలో లేడు. అక్కడ వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది. లోకంలో మనకంటే చాలామంది జ్ఞానవంతులు ఉంటారు. కనుక జ్ఞానాతిశయంతో కానీ వాక్చాతుర్యంతో కానీ, అంటే ఎవరితోనైనా మాట్లాడగలిగినంత వాక్చాతుర్యము అంటే ఎవరితోనైనా మాట్లాడగలిగిన వారు. చూడండి, కొంతమంది వాక్చాతుర్యం ఉంటుంది. వాళ్ళు ఎవరితోనైనా ఏం చేయగలుగుతారు? మాట్లాడగలుగుతారు. ఏ విషయంలోనైనా మాట్లాడగలుగుతారు. ఏ సందర్భం గురించైనా మాట్లాడగలుగుతారు. కనుక కొంతమందిని చూడండి, వీళ్ళు ఏమంటారు, యాంకర్స్ని చూడండి, వాళ్ళు భలే ఉంటుంది వాళ్ళకి వాక్చాతుర్యం. దేని గురించైనా వాళ్ళు ఏం చేస్తారు? భలే మాట్లాడుతుంటారు. వాక్చాతుర్యం వాళ్ళకు ఉంటుంది. కనుక వాక్చాతుర్యం వేరు, వాక్శక్తి వేరు. వాక్శక్తి అని మొన్నటి దినాన్ని మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం కదా. కనుక వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతీశంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. ఈ దేవుని మర్మాన్ని ప్రకటించడానికి వాక్చాతుర్యము కానీ జ్ఞానము కానీ కాదు కావాల్సింది. పౌలు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని మర్మాన్ని మీ మధ్యలో నేనేం చేస్తున్నాను? ప్రకటిస్తున్నాను. కనుక దేవుని మర్మం అంటే ఎవరు? దేవుని మర్మం అయినటువంటి క్రీస్తు అని కొలస్సీ పత్రికలో ఉంటుంది. దేవుని మర్మం అంటే ఎవరు? క్రీస్తు. కనుక బైబిల్ మీరు ఆషామాషిగా అలా చదివేస్తే అర్థమైపోయేది కాదు. ఇదేంటిది? మర్మమై ఉంది. ఏమైంది? మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, కొలస్సీ పత్రిక తీయండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ భాగంలో ఈ మాట ఉంటుంది చూడండి. వారు ప్రేమ యందు అతికబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. కనుక దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, యేసుక్రీస్తు. మీరు సాధారణంగా మీరు చెప్పినంత మాత్రాన అందరికీ యేసుక్రీస్తు దేవుడు అని ఏం అర్థమైపోదు. యేసుక్రీస్తు మామూలుగా మనం మాట్లాడినంత మాత్రాన యేసుక్రీస్తు దేవుడు అనే విషయాన్ని మీరు అర్థం చేయాలని, ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళకి అర్థమైపోదు. ఎందుకు అర్థం కాదు అంటే అది ఎవరిది? ఏంటది? దేవుని మర్మము అనే మాట ఇంగ్లీష్లో మిస్టరీ అని ఉంటుంది. ఓకేనా? కనుక అది మిస్టరీ. అంత ఈజీగా ఏమి అర్థమవుతుంది. దేవుడు ఏంటి, లోకంలోనికి రావడం ఏంటి, మనకు పక్షంగా చనిపోవడం ఏంటి, కన్యక గర్భంలో పుట్టడం ఏంటి, ఇది ఎలా జరుగుతుంది? సైన్స్ ఏమి కూడా ఒప్పుకోదు. ఇవేమీ కూడా సైన్స్ వీటిని ఏం చేయదు, ఒప్పుకోదు. సైంటిఫికల్గా మనం ఆలోచిస్తే ఇవేమీ కూడా వాళ్ళు ఒప్పుకోవు. అందుకే వెర్రితనంగా ఉంటాయి వాళ్ళకి. మీరు పిచ్చోలేమో అని అంటారు. ఈ మధ్య నాకు ఫ్రెండ్ ఒక అబ్బాయి పెట్టాడు, నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని. ఎందులో? మిమ్మల్ని ఎవరైనా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే మీరు ఏం చేస్తారు మామూలుగా చెప్పండి? నేను దేవుని గురించి కొన్ని విషయాలు నన్ను అడిగాడు. నేను చెప్తే అప్పుడు నన్ను అడిగాడు, నువ్వు ఖచ్చితంగా నువ్వు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని చెప్పాడు. నేను జాయిన్ అవ్వాలా, ఆయన జాయిన్ అవ్వాలా? నేనెందుకు జాయిన్ అవుతావు? నువ్వే జాయిన్ అవ్వు. గొడవ పడ్డానికి లేదు. తర్వాత చెప్తాను ఏం జరిగిందో. ఓకేనా? కనుక మనల్ని చూస్తే మనం మెంటల్ అనుకుంటారు వాళ్ళు. ఏంటిది ఎలాగా, ఇది ఎలాగ అర్థమవుతుంది? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మిస్టరీ. మరలా చూడండి, మొదటి అధ్యాయము 25వ వచనం. కాదమ్మా, ఈ కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 25. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును. చూడండి, ఎప్పటి నుంచి మర్మం చేయబడి ఉంది, మర్మంగా ఉందంట. ఇది మరుగు చేయబడి ఉందట. దేవుని వాక్యము. ఇప్పుడు ఏంటి? దేవుని వాక్యము యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మం. దేవుని వాక్యం మీరు నేను 2 అధ్యాయాలు చదువుకున్నానండి అంటే అయిపోయింది కాదు. అది ఏంటది?
యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మం అది. దేవుని వాక్యం అంటే ఏంటి? మీరు జనరల్గా ఏదో చెప్దాము వాళ్ళకి అర్థమైపోద్ది అంటే అది అర్థమయ్యేది కాదు. మనం చదువుకుంటున్నాం కదా, అర్థమైపోవాలంటే అర్థమైపోతుంది కాదు. అది ఏంటది? యుగముల్లో తరములలో మరుగు చేయబడినటువంటి మర్మం. మరి మిగతా వాళ్ళు కూడా చదువుతారు, కానీ వాళ్ళకి ఏమీ కూడా పెద్దగా ఆనందంగా అర్థం అవ్వదు. ఎవరికి అర్థమవుతుందంటే బైబిల్ రాసింది ఎవరు? బైబిల్ రాసింది ఎవరు? చాలామంది అనుకుంటారు పౌలు రాశాడు, మోషే రాశాడు, లేకపోతే ఇంకెవరు రాశారు, పేతురు రాశాడు, పత్రికలు ఈవిలు రాశారు, సువార్తలు మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. మనుషులు రాశారని అనుకుంటారు చాలామంది. మనుషులు రాస్తే మనకి ఏ బుక్ అని అర్థమైపోద్ది. ఏ బుక్ మనుషులు రాసినా, చరిత్రలో ఉన్నటువంటి ఏ బుక్స్ అయినా కూడా మనుషులు రాసిన బుక్స్ చాలా ఉన్నాయి. అది మనుషులు చదివితే ఏమవుతుంది? దానికి ఎవరు కూడా దాన్ని అర్థము చెప్పడానికి, లేకపోతే దానికి ఇంటర్ప్రిటేషన్ చేయడానికి, వాక్యానం చేయడానికి ఎవరు కూడా అవసరం లేదు. బైబిల్ గ్రంథం గురించి ఉన్నటువంటి వాక్యానాలు, కామెంటరీస్ ఇక దేని గురించి కూడా లేవు. బైబిల్ గ్రంథం గురించి ఉన్నటువంటి కామెంటరీస్, ఎంతమంది కామెంటరీస్ రాశారు. బైబిల్ గ్రంథము చాలా అత్యధికంగా ముద్రించబడింది. అంతేకాదు బైబిల్ గ్రంథం గురించి విశ్లేషణ వివరణాత్మకంగా బైబిల్ గ్రంథం నుంచి అనేకమైనటువంటి విశ్లేషణలు బోల్డ్ మంది రాశారు, ఇంకా రాస్తున్నారు. ఎంతెంత బుక్స్ ఉంటాయి తెలుసా? బైబిల్ బుక్ కన్నా కామెంటరీస్ ఎంతెంత ఉంటాయి. ఈ సైజులో ఉంటాయి ఒకటి. ఈ మధ్య చాలా ఇచ్చేసాను, ఇంకా లోన్ పెట్టుకోవడానికి ప్లేస్ లేక ఇచ్చేసాను. బోల్డ్ ఉన్నాయి, ఇల్లు చూడగానే కొనుక్కోవాలనిపిస్తుంది. ఎంతమంది ఎన్ని రాశారో. ఎందుకంటే ఇది మరుగు చేయబడినటువంటి మర్మము. మనకు మనమే చదివేసుకుంటే అర్థమయ్యేది కాదు. ఇది ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు రాశాడు. కనుక ఇది అర్థం అవ్వాలంటే మనకి ఎవరు సహాయం చేయాలి? పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలి. కనుక యుగముల్లోనూ తరముల్లోనూ మరుగు చేయబడినటువంటి మర్మమును నేను ఇప్పుడు మీకు ప్రకటిస్తున్నాను అంటున్నాడు. కనుక ఈ కొరింథీలో ఉన్నటువంటి వాళ్లకు చెప్తూ అంటున్నాడు, అలాంటి మర్మాన్ని మీకు నేను జ్ఞానముతో కానీ వాక్చాతుర్యముతో కానీ నేను ప్రకటించలేదు అని చెప్తూ, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందనని నిశ్చయించుకుంటుని. మళ్ళీ నేను కొరింథీ పత్రిక వచ్చాను, 2వ అధ్యాయము కొరింథీ పత్రిక 2వ వచనం చదువు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందనని నిశ్చయించుకుంటుని. మీకు చాలా జ్ఞానం ఉంది, మీకు చాలా వాక్చాతుర్యం ఉంది, కానీ నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని కూడా గురించి కూడా నేను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను అన్నాడు. ఎందుకు? వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేస్తారు? అనేకమైన ప్రశ్నలు, జ్ఞానము మాట్లాడతారు. కనుక పౌలు ఏమన్నాడంటే, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందని నిశ్చయించుకుంటుంది. మరలా చెప్తాను దాని గురించి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటుంది. కనుక పౌలు కూడా అంత ఆధ్యాత్మికంగా అంత ఎదిగిన వ్యక్తే, కానీ ఎలాగున్నాడట? బలహీనతతోనూ, తనకి శరీరంలో బలహీనతలు ఉన్నాయి, బలహీనతతోనూ తనకి అనేకమైన భయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా 2వ కొరింథీ పత్రికలో చెప్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చెప్పచ్చు. భయములు ఉన్నాయి, ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. కనుక నేను ఈ మధ్యలో ఎలా ప్రకటించానంటే, యేసుక్రీస్తుని చెప్తున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకోకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ సిద్ధాంతంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన విశ్వాసము మనుష్యుల జ్ఞానం మీద ఆధారపడకూడదు. అంటే ఇంకా చెప్పాలంటే మనుష్యుల మీద ఆధారపడకూడదు. ఆయనకొక్కరికే తెలుసండి ఏంటి, ఇంకెవరికి తెలియదు. ఆయన ఒక్కరే మంచి ప్రసంగికులు, ఇంకెవరు కూడా ప్రసంగికులు కారు. ఆయన ఒక్కడే బాగా మాట్లాడగలరు. ఇదంతా కూడా తప్పుడు అభిప్రాయం. ఈ అభిప్రాయంలో నేను కూడా గతంలో ఉన్నవాడనే. కానీ దేవుడు ఎప్పుడూ కూడా
తన సంఘమును దేవుని బిడ్డలారా చదువు రాని వాళ్లకు కూడా జ్ఞానం ఇచ్చి సంఘాన్ని పోషించిన దేవుడు ఆయన. ఇది రాసినవి పేతురు రాసినటువంటి పత్రిక. పేతురు యోహానులు ఎలాంటి వాళ్ళు అంటే విద్య లేని పామరులు. వాళ్ళు ఎలాంటివి రాశారు? గొప్ప మర్మాలను వాళ్ళు రాశారు. కనుక దేవుని యొక్క బిడ్డలముగా మనము మన విశ్వాసం మనుషుల మీద ఆధారపడకూడదు, మనుషుల యొక్క జ్ఞానం మీద కూడా ఆధారపడకూడదు. మనుషుల మీద ఆధారపడకూడదు, మనుషుల యొక్క జ్ఞానం మీద కూడా ఆధారపడకూడదు. మీరు అలాగ ఆధారపడతారేమో అని నేనేం చేస్తున్నాను, మీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉన్నానంటే దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. కనుక నేను మంచి మంచి జ్ఞానయుక్తమైన తీయని మాటలు పలుకుతున్నాను అనుకోండి, అందుకే అన్నాడు నేను ప్రకటించినను సువార్త మాట్లాడినను ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించడం లేదు అంటున్నాడు. పౌలు ప్రసంగంలో జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు లేవట. జ్ఞానయుక్తమైన తీయని మాటలు లేవంట. అంటే జ్ఞానయుక్తముగా మంచి తెలివైన మాటలు చెప్తే మనము ఎవరి మీద ఆధారపడతాము? పౌలు మీద ఆధారపడతారు. ఇప్పుడు చాలామంది జ్ఞానంతో మాట్లాడిన వాళ్ళు అంటారు, ఇప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడతారు? వాళ్ళ మీద ఆధారపడతారు. దుర్బోధ ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఎప్పుడైతే ఒక మనిషి మనుషుల మీద ఆధారపడడం అదే కల్ట్. కల్ట్ అంటే వేరేది ఏదో కాదు. కల్ట్లు చాలా ఉన్నాయి ప్రస్తుతం. కల్ట్ అంటే ఏమంటారు తెలుగులో? దుర్బోధ. దుర్బోధ అనేది మీకు ఎప్పుడూ కూడా 100% రాంగ్ ఉండదు. 100కి 100% రాంగ్ ఉంటే మీరు ఏం చెప్తారు? రాంగ్ అనేస్తారు కదా. దుర్బోధ అనేది ఇంచుమించు 100కి 95% బాగానే ఉంటుంది. 100కి 90% బాగానే ఉంటుంది. ఆ 5% బాగోదు. ఇది కనిపెట్టడం చాలా కష్టం. కల్ట్ అనేది ఇప్పుడు ఇతర విశ్వాసాలు ఉన్నాయి చాలా. క్రైస్తవ్యంలోనే బోల్డ్ కల్ట్స్ ఉన్నాయి. క్రైస్తవ్యంలోనే బోల్డ్ కల్ట్స్ ఉన్నాయి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అరే అంత బాగానే ఉంది కదా అనిపిస్తుంది. అంతా ఇక్కడ బాగానే ఉంది కదా అనిపిస్తుంది. నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి ఆయన నేను కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన మంచి విశ్వాసగానే ఉంటూ సేవ కూడా చేస్తూ మార్మన్స్ అనేటువంటి ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయాడు ఆయన. తెలుసా మీకు ఎవరైనా మార్మన్స్ అంటే ఎవరో? మార్మన్స్ కాదు, మార్మన్స్. ఆయనకే తెలుస్తుంది, మనకేంటి తెలియట్లేదు. చూడండి మీరు, ఆయన ఏదడిగా చెప్తున్నాడు. అదొక పెద్ద కల్ట్. అదొక తప్పుడు దుర్బోధ. మీకు వాళ్ళు ఎవరో తెలియాలంటే మీరు జస్ట్ చూసే ఉంటారు. చెప్తాను, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని చిన్న బ్యాడ్జ్ పెట్టుకొని వస్తారు. ఒక ఫారినర్ ఉంటాడు, ఒక తెలుగతను ఉంటాడు. ఒక ఫారినర్ ఉంటాడు, ఒక తెలుగతను ఉంటాడు. ఎప్పుడైనా చూసారు? ఇప్పుడు గుర్తొచ్చిందా? వాళ్ళ మ్యాగజైన్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి. మేము యేసుక్రీస్తు గురించే చెప్తున్నామంటారు. ఓకేనా? స్మిత్ అనేటువంటి ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై మరలా ఒక గ్రంథాన్ని ఇచ్చాడు అని వాళ్ళకొక బైబిల్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా మామూలుగా వాళ్ళ మాటలు విన్నారనుకో, అంతా యేసుక్రీస్తు గురించి చెప్తున్నట్టుగానే ఉంటుంది. వాళ్ళు యేసుక్రీస్తు అంటారు, పౌలు అంటారు, అన్నీ అంటారు. సో అన్నీ మనలాగే ఉంటాయి. మీరు అలాగే అనుకున్నారనుకోండి, అన్నీ బాగానే ఉంటాయి. లోనకి వెళ్ళేసరికి ఇప్పుడు దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి కల్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. భయంకరమైనటువంటి సిన్ చెప్తారు వాళ్ళు. యేసుక్రీస్తు ఒక దేవుడు, తండ్రి అయిన దేవుడు సెక్షువల్గా రిలేషన్ ద్వారా ఆయన పుట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అనేటువంటి భయంకరమైన కల్ట్ బయటకు వస్తుంది. లోనికి వెళ్తే, బయట నుంచి చూస్తే ఏమీ కూడా తెలీదు. లోనికి వెళ్ళే కొద్దీ చాలా భయంకరమైన దుర్బోధ ఉంటుంది. అలాంటి దుర్బోధలో ఈ వ్యక్తి, నేను ఎవరి వ్యక్తిగా చెప్పానో ఆయన ఉండిపోయాడు. నేను ఎందుకు అన్న మీరు అలాగే వెళ్ళిపోయారంటే, అంతా మనలాగే ఉంటాయి తమ్ముడు, చిన్న వేరియేషన్స్ కానీ అంత మందే అన్నాడు. ఏమన్నాడు? అవునండి, రిలయన్స్ షాప్ ఉంటుంది కదా, దానికి దగ్గర ఆపోజిట్లో BSNL ఉంటుంది కదా, దానికి దగ్గరలో పెద్దది ఉంటుంది అనమాట. ఈ కల్ట్ అనేవి మ్యాక్సిమం మీకు దుర్బోధలు అనేవి మీకు అర్థం మీకు వినేటప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. మీకు మొదటగా ఎవరికి డౌట్ వస్తుంది అంటే, మీ పాస్ట్ గారు మంచివారు కాదని మీకు డౌట్ వస్తుంది. మీకు ఫస్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే,
మీ పాస్టర్ గారికి ఏం తెలియదు అనిపిస్తుంది. చచ్చిపోయింది కదా ఆవిడ మా అమ్మ పేరేంటమ్మా, ఇస్త్రీ చేసేది కదా. ఊరినాయన ఇంత డీప్గా మీకెలా తెలుసు? సుగుణమ్మ మా అమ్మ ఏమీ చదువుకోలేదు, ఇస్త్రీ చేసి చాకలి వాళ్ళు. చాలా రోజులు మన దగ్గర రావడం మానేసింది. ఏమ్మా చచ్చిపోయింది రండి, ఏమ్మా రావడం మానేస్తున్నావు ఏంటంటే మంద కరెక్ట్ కాదు గట్ట. ఏముంది ఇది మీరు నవ్వారు కానీ ఇది చాలా భయంకరమైనటువంటి సత్యం. అది ఏంటి తెలుసా? మంద కరెక్ట్ కాదట, ఆదివారం కాదట ఆరాధన, శనివారం అట, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అన్నది. చదువుకోలేదు, ఏమైపోయింది? అక్కడికి వెళ్ళిపోతుంది. అలా 2-3 సార్లు చూశాను. సరే అలా వస్తారులేను చచ్చిపోయినప్పుడు అన్నాను. నెక్స్ట్ వాక్ అంటే ఏంటి అన్నది, అంటే మీరు రారా నేను చచ్చిపోతే అన్నది. అలా వస్తారులే అన్నాను మళ్ళీ నేను. అంటే ఆ మరుసటి రోజు వచ్చింది ఆదివారం. కాకపోతే అలాగే అయింది పాపం, ఎక్కడో చచ్చిపోయింది, వెళ్ళడానికి కూడా నేను లేనప్పుడు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, సరే ఇప్పుడు ఈ కల్ట్స్ అనేవి అన్నీ బాగానే ఉంటాయి. 100కి ఎంత శాతం బాగుంటుంది? 95% అంతా బాగానే ఉన్నట్టుగా ఉంటుంది, అంతా బైబిల్లోనే ఉంటాయి. చిన్న వేరియేషన్ కనిపిస్తుంది, చిన్న వేరియేషన్. అందుకే చాలామంది వాళ్ళే చిన్న వేరియేషన్, ఆ వేరియేషన్లో మనం పట్టుకోపోతే బొట్టలో పడిపోతాం. మీకు ముందు చెప్తున్నాను, మీకు ముందు వచ్చే డౌట్ ఏంటి? మన చర్చ్ సరిగా లేదు, మా పాస్టర్ గారికి ఏమీ తెలియదు. లావణ్య ఆంటీ చర్చిలో కూడా బోల్డ్ మంది వెళ్ళిపోయారు, చాలామంది ఒక గుంపు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే మీరు చేస్తుంది సరైన బోధ కాదు, మీరు చెప్తున్నది సరైనటువంటి బోధ కాదు. ఎందుకు కాదు ఏంటి అంటే వాళ్ళకు కల్ట్లోకి వెళ్ళిపోయారు. ఏంటి ఆ కల్ట్ అంటే రంజిత్ ఓఫీర్ అనేటువంటి ఆ బోధలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ బోధలోనికి వెళ్ళిపోయి, ఇప్పుడు దేవుని బిడ్డలారా మీరు చెప్తుంది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు కూడా ఈ కల్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే తిరగబడతారు. సాత్వికం ఏముండదు. ఏం చేస్తారు వాళ్ళు? తిరగబడతారు, వాదిస్తారు, గొడవలు పెట్టుకుంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యుల జ్ఞానం అంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారంటే అల్టిమేట్గా ఆ జోసెఫ్ స్మిత్ అనేటువంటి బార్మన్స్ అనేది ఎవరు ఫౌండర్ అంటే జోసెఫ్ స్మిత్ అనమాట. ఆ వ్యక్తి మీద ఆధారపడతారు. అందుకే పౌలు నా మీద కూడా మీరు ఆధారపడకూడదు, అది కరెక్ట్ టీచింగ్ అనమాట. ఏ మనిషి మీద కూడా ఏమవ్వకూడదు, ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? యేసుక్రీస్తే. కొత్త నిబంధన ప్రియ దేవుని బిడ్డలారా పూర్తిగా యేసుక్రీస్తునే హైలైట్ చేస్తుంది. బైబిల్ అంతా కూడా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవునినే హైలైట్ చేయాలి అంతే తప్ప మోషేని హైలైట్ చేయడం కాదు, లేకపోతే మోషే యందు విశ్వాసం ఉంచడం కాదు, పౌలు యందు విశ్వాసం ఉంచడం కాదు, పేతురు యందు విశ్వాసం ఉంచడం కాదు, యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచాలి. ఒకవేళ ఒక వ్యక్తి మీద సంఘము కట్టబడిన, ఒక వ్యక్తి మీద విశ్వాసం కట్టబడిన అది కల్ట్. ఆటోమేటిక్గా ఏమవుద్దంటే ఆ వ్యక్తి చచ్చిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే అది ఎవరి మీద కట్టబడింది? ఒక మనిషి మీద కట్టబడింది. పౌలు ఎందుకు మనుషుల జ్ఞానము మీరు ఆధారం చేసుకోకూడదు, మీరు మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. కనుక పౌలు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. తనేదో గొప్పవాడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. నాకు బలహీనత ఉంది. మీరు జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. మన దగ్గర ఒక ప్రసంగులు వచ్చారు, ఆయన నాకేమీ కోపం కాదు. ఆయన ఏమన్నారు? నేను చాలా నాకు విశ్వాసం ఉంటుంది, అందువల్ల నాకేం లేవు, స్పెట్స్ కూడా నేను పెట్టుకోలేదు అన్నారు. అవునా? స్పెట్స్ కూడా అది వినడానికి ఎలా ఉంటుంది మీకు? చాలా అంత ఫెయిటా అనిపిస్తుంది. ఏ మనిషికైనా 39 సంవత్సరాలు దాటిన తర్వాత కంటి చూపు తగ్గుతుంది. జనరల్గా ఏంటి, 39 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం తగ్గుతుంది? కంటి చూపు తగ్గుతుంది. దీంట్లో పెద్ద విషయం ఏముండదు. కొంచెం ఇంకా పెరిగే కొద్దీ శరీరం ఏమవుద్ది? కండరాలు ఏమవుతాయి?
మీరు పడుకునేటప్పుడు చూడండి, జబ్బులు ఏమవుతాయి, తర్వాత నొప్పి వస్తాయి, కండరాలు ఏమవుతాయి, వీక్ అవుతుంటాయి, ఇంకా ఏమవుతాయి, కాళ్ళు. మీరు వెంటనే ఏమనుకోవాలంటే నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు, ఓల్డ్ అవుతున్నాను. అర్థమైందా? ఓల్డ్ అవుతున్నాను అని మీరేం చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. నేను అల్లప్పుడులాగా లేరండి, అల్లప్పుడులాగా మరలా శక్తి రావాలని ప్రార్థన చేయండి అనడానికి ఏం లేదు. మనం ఏమవుతున్నాము, ఓల్డ్ అవుతున్నాము అని గుర్తుంచుకోవాలి. ఇంకొంచెం ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, తల పండిపోద్ది. మొన్న ఒక ఆవిడ కనపడగానే ఏంటి ఇలా ఓల్డ్ అయిపోయావు ఏంటి అన్నాను. నా ఏజే ఆవిడ. నువ్వు రంగేసుకో, నేను రంగేసుకుని ఇలాగ ఉంటాను అన్నాను. ఏమన్నాను, నా ఏజే తను. ఆ పిల్లలు కనిపించి ఏటిలో ఓల్డ్ ముసళ్ళగా అయిపోయావేంటి అన్న. రంగు వేసుకుంటే నేను నీలాగే ఉంటాను అన్న. ఏంటి ఇప్పుడు అందరూ ఏమవుతాము, ఇప్పుడు రంగు వేసుకోకూడదు నేను అవేం చెప్పలేదు, మీకు ఏ కావాలంటే వేసుకోండి, నాకు దాని గురించి కాదు. అర్థమైందా? నేను తప్పుడు సిద్ధాంతాలు ఏం చేయట్లేదు, ఓకేనా? నాకు ఇష్టం లేదు, నేను వేసుకోలేదు అంతే. ఇదేం సిద్ధాంతం కాదు, ఇదేమీ పాపం అని కూడా నేను చెప్పట్లేదు, ఓకేనా? కనుక ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా, మనుషుల మీద ఆధారపడకూడదు. జనరల్గా ఇలా చెప్పగానే మనము ఆయన ఎంత గ్రేట్ ఫెయిత్ అనుకుంటాం. ఇప్పుడు ఫెయిత్ అనేది పౌలు ఏం చెప్తున్నాడు, అందుకే చెప్తున్నా. పౌలు ఏమన్నాడు, నేను బలహీనతతోనూ భయముతోనూ వణుకుతోనూ అన్నాడా? 3వ వచనం ఏముంది, చదవండి అందరూ. మరియు బలహీనతతోనూ భయముతోనూ. పౌలు ఏమంటున్నాడు చెప్పండి, పౌలకి ఏమున్నాయి? తర్వాత ఏముంది? బలహీనత అంటే పాపం గురించి బలహీనత కాదు, శరీరంలో బలహీనత. తర్వాత ఉందా లేదా పౌలకి? నేను ఎవరికి భయపడ్ను అంటే ఆయన భయపడ్డా, ఆయన చాలా గొప్ప హీరో అనుకుంటారు. హీరోలు ఏం చేస్తారు సినిమాలో? హీరోలు ఎందుకు భయపడరు చెప్పండి? వాళ్ళు ఎందుకు భయపడరు? వాళ్ళే గెలిచేటట్టుగా సినిమా మొత్తం అంతా. సినిమా అంతా ఏంటి, వాళ్ళు 100 మంది వచ్చినా కొట్టేస్తారు. వాళ్ళ దగ్గర ఎన్ని గన్నులు ఉన్నా వీడి దగ్గర ఒక గన్తో 100 మంది చంపేస్తాడు. అది సినిమా. బయట అలాగ ఉండదు. నేను ఎలాగున్నాను, భయంతోనూ. ఇంకెలాగున్నాను, వణుకంటే ఏంటి? వణుకంటే మీకు జ్వరం 104 దాటిపోతే వస్తుంది వణుకు. వణుకు ఎప్పుడు వస్తుంది అంటే పౌలకి జ్వరం ఉందని కాదు, వణుకంటే ఏంటి చెప్తున్నా. 104 జ్వరం దాటిపోయి మనం ఏమవుతాం అంటాం కదా. భయంతో పాటు వణుకు అంటే ఎప్పుడుకి ఏమవుతుందో తెలియదు. ఆ రాత్రి ఒకళ్ళు ఎవరైనా చంపేస్తారేమో, ఇది ఫ్యాక్ట్. నాన్న నువ్వు కదపకో, దాని మీద టీవీ ఉంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చెప్పలేదనుకోండి, పౌలు ఏమవుతాడు, హీరో అవుతాడు. పౌలు ఏమవుతాడు, హీరో అవుతాడు. హీరోలు ఎప్పుడవుతారు చెప్పాలి? డైరెక్టర్లు, నిర్మాతలు వాళ్ళని కాపాడి, హీరోని కాపాడుకోడు. డైరెక్టర్లు, నిర్మాతలు వారిని ఏం చేస్తారు, హీరోలు చేసేస్తారు. కనుక పౌలు తను హీరోగా చెప్పుకోవట్లేదు. నాకు బలహీనత ఉంది, నేను భయం ఉంది, నాకు వణుకుంది. అర్థమవుతుంది కదా? ఇది ఫ్యాక్ట్. ఇది కాకుండా ఎక్స్ట్రాడినరీ నేను మనిషిని అని నేను ప్రదర్శించుకున్నాను అనుకోండి, అది ఒక కల్ట్. ఇది మీరు గ్రహించలేరు. ఎందుకు గ్రహించలేరంటే, లేదండి వాళ్ళ ద్వారా బోళ్ళు అద్భుతాలు జరుగుతున్నాయి. పౌలు ద్వారా ఎలాంటి అద్భుతాలు జరిగాయి తెలుసా? పౌలు నడికట్లు, వస్త్రాలు, చేతి వస్త్రాలు ఏదైనా పౌలుకి తగిలిన తర్వాత మళ్ళీ ముట్టుకుంటే దయ్యాలు పోయేవి, రోగాలు పోయేవాడు. కానీ పౌలు ఎలాగున్నాడు, బలహీనతతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, వణుకుతో ఉన్నాడు. చెప్పుకుంటున్నాడు తన గురించి. తనలో ఉన్న గొప్ప సంగతులు చెప్తే మీరు నా మీద ఆధారపడతారు. నాలో ఏ గొప్ప లేదు, నేను మీలాగే బలహీనుణ్ణి, నేను మీలాగే. అందుకే ఏలియా గురించి కూడా చెప్తూ కొత్త నిబంధన ఏమిటి, ఏలియా కూడా మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే, మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. కానీ అతను విశ్వాసంతో ప్రార్థన చేశాడు కనుక వర్షం పడలేదు.
విశ్వాసంతో మరలా ప్రార్థన చేస్తే వర్షం పడింది. కానీ మనిషి ఎలాంటి వాడు? మనలాంటి. అందుకే బైబిల్ ఎప్పుడూ కూడా కొత్త నిబంధన మనుషుల్ని హెచ్చించదు. మనుషులను హెచ్చిస్తే దాన్ని ఏమంటారు? కల్ట్ అంటారంట, దుర్బోధ. ఎవరిని హెచ్చించాలి? యేసుక్రీస్తును మాత్రమే హెచ్చించాలి. కొత్త నిబంధనలో మనకి హీరో ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. కనుక మనుషులు ఎవ్వరూ కూడా మనకి ఏమవ్వకూడదు, అది కల్ట్ అవుతుంది. కల్ట్ అనేది 99% కూడా మీకు మంచిగా కనిపిస్తుంది. ఒక్క విషయం, మన మీద ఎవరైనా ఆధారపడుతున్నారంటే అది కల్ట్. ఏ సేవకుని మీద కూడా మనుషులు ఆధారపడుతున్నారన్న కూడా అది కల్ట్. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడకూడదు. పౌలు అంటున్నాడు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు, దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. కనుక నేను ఎలాంటి మాటలు ఉపయోగించట్లేదు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించట్లేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను, పరిశుద్ధాత్మ ఆ సమయానికి ఏం చెప్పాడో, ఏ దృష్టాంతములు చెప్పాడో వాటిని చెప్తున్నాను, అంతే తప్ప నా సొంత జ్ఞానంతో నేనేమీ చెప్పట్లేదు అంటున్నాడు. అర్థమైంది? అందరికీ ఏం డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించున్నాము. ఈ కొరింథీయుల్లో పరిపూర్ణులు అంటే వాళ్ళు అన్ని విషయాలు తెలిసిపోయాను కాదు, వాళ్ళు అనుకుంటున్నారు తెలిసిపోయాను. వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క సోక్రటీసు, అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా గ్రీస్ దేశస్థులు, తత్వవేత్తలు, వాళ్ళందరూ కూడా ఫిలాసఫర్స్. ప్రదేవులారా, వాళ్ళు అన్నీ తెలుసు అనుకుంటారు. వాళ్ళు ఏదే మాట్లాడినా దాని గురించి ఏం చెప్తారు? లెక్చర్ ఇవ్వగలరు. దేని గురించి మాట్లాడుతున్నా మాట్లాడగలరు. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి వారి మధ్యలో నేనేం చేస్తున్నాను? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది? ఈ లోక జ్ఞానం ఉంది. నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. మేము మాట్లాడుతున్న జ్ఞానము వాళ్ళు కలిగినటువంటి జ్ఞానం కాదు. ఇందాక చెప్పాను కదా, నన్ను మెంటల్ హాస్పిటల్లో చూపించుకోమని చెప్పింది. తనకు చాలా జ్ఞానవంతుడు. తను ఒక ప్రశ్న అడిగాడు, నాకు ప్రశ్న వేశాడు. చాలా ఆర్గ్యుమెంట్ అయింది, చాలా నన్ను బోల్డ్ ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. నేను ఒక మాట చెప్తుంటే వెంటలే అవన్నీ చెప్తూ, యూ డోంట్ ఫాలో అన్సివిలైజ్డ్ యువర్ బుక్ అన్నాడు. నీ బుక్, నువ్వు చదువుతున్న బుక్ అన్సివిలైజ్డ్ బుక్ అన్నాడు. ఏది? బైబిల్. మీరు మనుషులను మోసగిస్తున్నారు, మీరు మనుషులను మభ్యపెడుతున్నారు చాలా అన్నాడు. ఇక మాట్లాడడానికి టైం లేదని బయటికి వెళ్ళాను, తర్వాత మాట్లాడతాను చెప్పాను. మళ్ళీ మాట్లాడదాం అనుకుని నా మాట ఏదో వినట్లే, దడదడ మాట్లాడుతున్నాడు. సరే లాభం లేదని చెప్పి చాట్ చేద్దామని చెప్పి చాట్ చేశాను. ఒక వాక్యం చూపించాను అనమాట. తను ఏమంటున్నాడంటే, మీ దేవుడే గొప్ప అని చెప్పుకుంటారు, ఏంటది? మీరు అసలు ఎలాంటి భయంకరమైన మనుషులు మీరు అని చాలా కోపంగా అంటున్నాడు అనమాట. మీ దేవుడే గొప్ప, మిగతా వాళ్ళు దేవుడు గొప్ప కదా? దేవుడు అనేవాడు ఎవరికైనా ఎలాగైనా బయలుపరచబడతాడు. కొంతమందికి ఆవులో బయలుపరచబడతాడు, కొంతమంది గేదెలో బయలుపరచబడతాడు, కోతులకు దేవుడు ఎలా కోతులాగా కనబడతాడు. ఎలా చెప్తున్నాడు అనమాట. కోతులకు మనుషులకు వెళ్తే దేవుడికి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కోతులకు కోతులాగే కనబడతాడు, ఆవులకు ఆవులాగా కనబడతాడు అని చాలా జ్ఞానయుక్తముగా బోల్డ్ మాటలు చెప్తున్నాడు. నేను కొన్ని మాటలు చెప్పాను, అలా లాభం లేదని చెప్పి ప్రతి దానికి కూడా బైబిల్ వర్స్ పెడుతున్నాను. ప్రతి దానికి కూడా ఏం చేస్తున్నాను? బైబిల్ వర్స్ పెడుతూనే ఉన్నాను. రాత్రి 11:30 ప్రతిదానికి తను అడుగుతున్నాడు, దానికి నేను బైబిల్ వర్స్ పెడుతున్నాను. తను ఏదో పెడుతున్నాడు, నేను బైబిల్ వర్స్ పెడుతున్నాను. బుద్ధిజంలో ఎలాగుంది, దాంట్లో ఎలాగుంది, దీంట్లో ఎలాగుంది, మీరు ఎంతమందిని చంపేశారు క్రైస్తవులు, ఇంకెన్నో చెప్పాడు. ఇన్ని మాటలకి అన్నీ ఇలా చెప్పి బైబిల్ వాక్యం చెప్పి క్రైస్తవుడు ఎందుకు ఉపయోగమో, క్రైస్తవుని యొక్క ఉపయోగం ఏంటి అవన్నీ పెడుతున్నాను. మధ్యలో అదే చెప్పాడు, నిన్ను ఖచ్చితంగా నువ్వు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి, దయచేసి చూపించుకో అని నాకు చాలాసార్లు పెట్టాడు. నాకేం కోపం రాలేదు. ఎవరు చూపించుకోవాలి? దయచేసి మిమ్మల్ని ఎవరైనా మీకు మెంటల్ హాస్పిటల్ మెంటలా అన్నారనుకోండి, నాకు మెంటలో నేను చూపిస్తాను, నాకు మెంటల్ని జుత్తుకు బీకిసుకొని వెళ్ళిపోకండి, కంగారు పడకండి. విశ్వాస విషయంలో మనల్ని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఓపికగా మన సమాధానమే చెప్పాలి తప్ప నేను నిజంగా మెంటలో ఉండే అని చూపించకండి. ఓకేనా? లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? కామయ్యి గుడ్ నైట్ థ్యాంక్ యూ అని పెట్టుకోడుకుని ఏంటి, గుడ్ నైట్ థ్యాంక్ యూ అని చెప్పి పడుకునిపోయాడు. దేవుని వాక్యం మనం మాట్లాడాలి అంతే, అనవసరమైన విషయాలు మనం
నాకు అర్థమైంది, నేను చెప్పింది మాట వినట్లేదు కనుక నాకు అర్థమైంది ఏంటంటే బెస్ట్ వే ఏంటి? వాక్యం చూపిద్దాం. తను అడుగుతున్న ప్రతి ప్రశ్నకు, తను అడుగుతున్న ప్రతి డౌట్కు నేను ఏం చూపిస్తున్నాను? వాక్యమే చూపిస్తున్నాను. కనుక మనము ఏవేవో చెప్పేయాలనుకుని కంగారు పడిపోవసం లేదు, ఒప్పించేయాలని అవసరం లేదు. దేవుని మర్మం అనేది ఒక వ్యక్తికి దేవుడు బయలుపరిస్తే తప్ప ఎవడికి అర్థం అవ్వదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మిస్టరీ అనేది దేవుడు రివీల్ చేస్తే తప్ప ఎవరికి అర్థం కాదు. ఇది ఎలా అర్థమవుతుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ బిలీఫ్, నమ్మకంతో ప్రారంభమవుతుంది. నేను నమ్మను అన్నాడు అనుకోండి, వాడికి ఏమి అర్థమవుతుంది, వాడికి ఏమీ అర్థం కాదు. మీరు వాళ్ళకి అర్థం కావాలని చెప్పి మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు నెమ్మదిగా వాళ్ళకి ఇక్కడ స్కల్ ఇలా కోసి ఇలా ఎత్తి కాసేపు అందులో ఏను పోసినా కూడా అర్థం కాదు, బుర్రలోకి పోసినా కూడా అర్థం కాదు. కనుక మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన ఎంత చెప్తున్నా అర్థం అవ్వట్లేదని. మీకు అర్థం అవ్వదు. పరిశుద్ధాత్ముడు మీ పట్ల కృప చూపించాడు కనుక మీకు అర్థమైంది. హల్లెలూయా. మీరు మొదట నమ్మారు కనుక మీకు అర్థమైంది. నమ్మితే అన్నీ అర్థమవుతాయి, నమ్మకపోతే ఏమీ అర్థమవుదు. మొదట నమ్మాలి, విశ్వాసము మొదట ఉండాలి. విశ్వాసం ఉంటే విషయాలన్నీ అర్థమవుతాయి. విశ్వాసం లేకపోతే ఏది అర్థమవుతుంది. ఆదివారం ఇలాంటి విషయాలు కొన్ని చెప్తాను, ఓకేనా? కనుక ఈ లోకాధికారుల జ్ఞానం అది కాదు అని చెప్తూ 7వ వచనంకి వచ్చేసరికి దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా మేము బోధించున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగతుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. ఎప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని యేసుక్రీస్తును నియమించాడంటే జగతుత్పత్తికి ముందుగానే దేవుడు నియమించాడు. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, మనం అందరం అనుకున్నట్లుగా మానవుడు పతనమైపోతాడు అనే విషయం దేవునికి తెలియదా అంటే మనకంట బాగా తెలుసు. మానవుడు పడిపోతాడని దేవునికి తెలుసా తెలీదా? దేవునికి తెలుసు. మానవుని కంటే ముందుగా సాతానుడు భూమి మీదకి త్రోయబడ్డాడు, పతనమైపోయాడు. దేవునికి ఈ సాతానుడు మానవుణ్ణి కూడా పడేస్తాడని తెలుసు. అందుకనే పరిష్కారము కూడా ఆయన ముందుగానే నియమించాడు. ఈ వాక్యం అలా చూడండి. ఇప్పుడు ఈ జ్ఞానం మరుగైండెను, జగతుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. మనం ఏం కోల్పోయాము? ప్రతివాడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోచున్నాడు అనంది కదా, కోల్పోయాను అనంది. దేవుడు తన మహిమను దేవుడు ముందుగానే సిద్ధపరిచాడంట. యేసుక్రీస్తును నమ్మిన వారికి మరలా ఆ మహిమను ఇవ్వడానికి ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. పతనం అయిపోతున్నటువంటి మానవుని రక్షించడానికి రక్షణ ప్లాన్ దేవుడు ముందుగానే సిద్ధపరచుకొని ఉంచుకున్నాడు. హల్లెలూయా. మునిగిపోతారని తెలుసు, మునిగిపోయిన వారిని మరలా రక్షించడానికి దేవుడు ముందుగానే రక్షణ ప్రణాళికను సిద్ధపరచుకొని ఉంచాడు. అది లోకాధికారుల్లో ఎవ్వరికి తెలియదు. లోకంలో ఉన్న వారికి అది ఎవ్వరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. తెలిస్తే ప్రభువును వాళ్ళు ఏం చేయరు? వాళ్ళకి యేసుప్రభువే మా రక్షకుడు అని తెలిసి ఉంటే యేసుప్రభుని ఎందుకు సిలువ వేస్తారు? వాళ్ళకి అది తెలియదు. ప్రభువును వారు సిలువ వేయకపోయి ఉందరు. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడింది. దేవుడు తన్ను ప్రేమించేటువంటి ప్రజల కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో, రక్షణ సిద్ధపరిచాడు. సమాధానము, సమృద్ధి, కాపుదల సమస్తము సిద్ధపరిచాడు. కానీ అవి ఏం కనబడవట? కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. మనిషికి గ్రహించడానికి ఇవే మెయిన్. ఏంటవి? కన్ను, చెవి, హృదయం ద్వారా మనిషి గ్రహించగలుగుతాడు. అర్థమవుతుంది కదా? వీటి ద్వారా గ్రహించగలుగుతాడు. వీటి ద్వారా గ్రహించలేడు. దేవుని విషయాలను ఏం చేయలేడట? గ్రహించలేడు. మానవుడు వీటి ద్వారా, చూచుట ద్వారా, వినుట ద్వారా, ఆలోచించు హృదయమునకు మరి గ్రహించడానికి ప్రయత్నం చేస్తే అవి అందదు. మనిషికి అదేంటి? అందదు అని చెప్తూ ఏం రాశాడు? మనకైతే 10వ వచనం, దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా.
ఇది ఎవరు బయలుపరుస్తారు అంటే, మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు ఈ విషయాలన్నీ కూడా దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. వినడం ద్వారా, చదవడం ద్వారా, లేకపోతే హృదయంలో మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తుండడం ద్వారా మనము గ్రహించలేము. మనకి దేవుడు తన ఆత్మ ద్వారా ఏం చేశాడు? బయలుపరిచాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పరిశోధించడం అంటే ఏంటి? పరిశోధించడం అంటే మనం శోధించడం కాదు. పరిశోధించడం అంటే చూడండి, ఏదైనా పరిశోధించి ఏది సత్యమో బయటికి తీస్తారు కదా, రీసెర్చ్. సెర్చ్ చేయడం, ఇంకా చెప్పాలంటే మనం ఇప్పుడు గూగుల్లో ఏం చేస్తాం, ఏదైనా దొరకకపోతే మనం సెర్చ్ చేస్తాం కదా, ఏదైనా కొడితే సెర్చ్ చేస్తాం. ఆత్మ ఏం చేస్తాడంటే దేవుని మర్మాలన్నింటినీ కూడా సెర్చ్ చేసి మనకి రివీల్ చేస్తాడు. గూగుల్లో కొడితే మనకి ఎలా బయటకు వచ్చేస్తుందో, పరిశుద్ధాత్మ దగ్గర కూడా ప్రతి డౌట్ కూడా మనకి ఏం చేస్తాడు? రివీల్ చేస్తాడు. అది సెర్చ్ చేసి దాని ఆన్సర్ మనకి ఇస్తాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా సెర్చ్ చేసి మనకి ఇస్తాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియవు. ఒక మనుషుని సంగతులు, మీ సంగతులు ఎవరికి తెలుసు? మీలో ఉన్న మీ ఆత్మకే తెలుసు. ఎంత మీ తోటి స్నేహితులకైనా, ఎవరికైనా, భర్తకైనా, భార్యకైనా, పిల్లలకైనా తెలియని ఏదో విషయం ఉంటుంది. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికిని మీరు చెప్తేనే తెలుస్తుంది ఎవరికైనా. అర్థమైందా? తెలియవు అంటే మీరు చెప్పాను, నేను చిన్నప్పుడు ఇలా చేశాను, చిన్నప్పుడు ఇలా ఆడుకున్నాను, చిన్నప్పుడు మా ఊరు, ఇది మీరు చెప్తేనే. మీరు చెప్పకపోతే ఎవరికి తెలియదు, అది మీకే తెలుస్తుంది. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని ఆత్మ చెప్తేనే మీకు తెలుస్తుంది. అర్థమైందా? మీరు కూడా మీరు చెప్తేనే ఇతరులకు ఏమవుతుంది? తెలుస్తుంది. అర్థమైందా? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ చెప్తేనే తెలుస్తుంది. అర్థమవుతుందా లేదా? దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. కనుక దేవుడు మనకు దయచేసిన వాటిని, అంటే మన కంటికి కనబడనివి, హృదయమునకు గోచరము కానివి, చెవికి వినబడనివి, అనగా దేవుడు ఏమి సిద్ధపరిచాడో తను ప్రేమించే వారి కొరకు అవి అర్థం అవ్వాలంటే మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. అని క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు చాలా అవసరం. అందుకే రోమపత్రికలో మనం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఎందుకన్నాడంటే, నా ఆత్మ లేకపోతే మీకేం అర్థం కాదు. దేవుని ఆత్మ లేకపోతే ఏంటి? మీకేమీ కూడా అర్థం కాదు. 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించున్నాం. మేము బోధించే మాటలు మనుష్య జ్ఞానముతో మేము మాట్లాడలేదు. చాలామంది మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మీరుంటే, మీరు దేవుని బిడ్డలారా, వారు మానవ జ్ఞానంతో మాట్లాడుతున్నారా, ఆధ్యాత్మికమైన జ్ఞానంతో మాట్లాడుతున్నారని మీరు తెలుసుకోగలగాలి. అర్థమవుతుంది కదా? మానవ జ్ఞానంతో కూడా డిఎల్ మూడీ గారు అనేటువంటి గొప్ప సేవకుడు తెలుసా ఎవరికైనా? డిఎల్ మూడీ గారు ఆయన ఇక్కడ మన తరం మనిషి కాదు, ఓకేనా, మన శతాబ్దం మనిషి కాదు, మరి మేబీ 18th centuryలో మనిషి అనుకుంటాను, ఓకేనా. డిఎల్ మూడీ గారు ఆయన ఒక చర్చిలో మాట్లాడుతుంటే ఇద్దరు యవనస్తులు పెద్దవాళ్ళు మొత్తం మీద ఒక స్త్రీలు వాక్యం విని ఆయన చాలా బాగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడి ఆయన దిగిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారంట, నీకు దేవుని ఆత్మ లేదు అని చెప్పారంట. ఏం చెప్పారు? ఈయన చాలా అద్భుతమైన ప్రసంగికుడు, అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నాడు. ఏం చెప్పారు వాళ్ళు? దేవుని ఆత్మ లేదు. ఎందుకు? నువ్వు మాట్లాడుతున్న మాటలు లౌకికమైనటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నావు. దేవుని ఆత్మ చెప్పే మాటలు వేరేగా ఉంటాయి.
లౌకికమైన జ్ఞానముతో చెప్పేటువంటి మాటలు వేరేగా ఉంటాయి. ఇలాంటి సందర్భమే వేరొక చోట జరిగింది. అపోస్తల కార్యంలో ఎవరికైనా గుర్తుందా? 18వ అధ్యాయము, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం చూడండి. చూడండి, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. చాలా విద్వాంసుడు అంటే మంచి విద్య, జ్ఞానవంతుడు. ఇంకా లేఖనాలు అంటే బైబిల్ గురించినటువంటి ప్రవీణుడు. లేఖనాల్లో ఏ వాక్యం ఎక్కడుందో, ఏ వాక్యం యొక్క ఏం అర్థమో అన్నీ కూడా తనకు తెలుసు. మనం అలాగ ఎవరినైనా చూస్తే మనం ఏమనుకుంటాం? చూడండి, ఇంకా చదవండి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది, జాగ్రత్తగా చూడండి, ఎక్కడ తీవ్రపడ్డాడట? తన ఆత్మయందు తీవ్రపడి. ఎక్కడ తీవ్రపడ్డాడు? తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే. అంటే అతనికి ఏ బాప్తిసం తెలీదు? మారు మనసు విషయమైన బాప్తిసము, పరిశుద్ధాత్మ అనుభవము ఏమీ లేదు. యోహాను గురించి తెలుసు, యోహాను బాప్తిసం ఇచ్చాడని తెలుసు, అంతే. యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను అంటే యేసుక్రీస్తు గురించి మళ్ళీ చెప్తున్నాడు. వివరంగా చెప్పి బోధించుచు మళ్ళీ మందిరాల్లో మాట్లాడుతున్నాడు. సమాజ మందిరంలో ధైర్యముగా ప్రిస్కిల్లా, అకులయు విని. వీళ్ళెవరు? ప్రిస్కిల్లా, అకుల ఎవరు? వాళ్ళు ఏం చేసేవారు? డేరాలు కుట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేసుకునేవారు? డేరాలు కుట్టుకునేవారు. చూడండి, అదే అధ్యాయంలో 3వ వచనం చూడండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. డేరాలు కుట్టుకొని దేవుని పని చేసేవారు వాళ్ళు. ఓకేనా? వాళ్ళు వినగానే వాళ్ళకి అర్థమైపోయింది. చాలా విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు, అన్నీ తెలిసినవాడు. మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమర్థమైంది? ప్రిస్కిల్లా, అకులయు విని అతను చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. దేవుని మార్గాన్ని వాళ్ళు ఏం చేశారు? విశదపరిచారు అంట. ఇప్పటికీ చాలామందికి తెలియదు, తెలుసా రక్షణ అంటే ఎలా పొందాలో? మనం మంచి పనులు చేస్తే రక్షణ పొందుతారు అనుకుంటారు చాలామంది. పెద్ద పెద్ద సేవకులు కూడా మనం మంచి పనులు చేస్తేనే రక్షణ పొందుతాము అనుకుంటారు. మంచి క్రియలు చేస్తేనే దేవుడు రక్షిస్తాడు అనుకుంటారు. రక్షణ అనేది క్రియల ద్వారా కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. పరలోకం కూడా ఎందుకు వెళ్తారు అనుకుంటారు చాలామంది? మంచి పనులు చేస్తేనే పరలోకం వెళ్తారు అనుకుంటారు. మంచి పనులు చేయాలి, కానీ ఎవరి వల్ల చేయాలి, ఎలా చేయాలి? మనం పరలోకం వెళ్ళేది యేసుక్రీస్తు ద్వారా వెళ్తాం, అంతే. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును కూడా తండ్రి వద్దకు చేరలేరు. ప్రియదేవులారా, మరి మనము ఆ రక్షణ సిద్ధాంతము చాలామందికి తెలియదు. ఇతను ప్రసంగిస్తున్నాడు, సమాజ మందిరాల్లో మాట్లాడుతున్నాడు, దేవుని మార్గం గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. ఈ అకుల, ప్రిస్కిల్లా అతన్ని చేర్చుకొని ఏం చేశారట? ఇప్పుడు విద్వాంసుడు, లేఖనం యందు ప్రవీణుడు. ఎవరు పిలిచి నేర్పిస్తున్నారు? డేరాలు కుట్టేటువంటి సామాన్యమైనటువంటి భార్యాభర్తలు పిలిచి చెప్పారు. అర్థమవుతుంది కదా? గనుక మనము ఇతరులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నారో కూడా గ్రహించగలగాలి. ఎలాంటి స్పిరిట్ని కలిగి ఉన్నారు, వాళ్ళలో నుంచి వచ్చిన ఉద్రేకంతో మాట్లాడుతున్నారా, పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపిస్తున్నాడా? అందుకే మీరు కొంచెం గట్టిగా అరిచారనగానే అమ్మో చాలా పవర్ ఉంది, అరిసినంలో పవర్ ఉంటుంది అనుకోకూడదు. అరిసినలు కాసేపు పడిపోతారు కూడా కింద, మంచినీళ్ళు తాగుతారు కాసేపు. అలాగని అరిచిన వాళ్ళందరిలో కూడా పవర్ లేదని కూడా కాదని చెప్పేది. అర్థం కదా?
మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుని సత్యము వారు పూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలో ఉన్నారా లేదా అని గ్రహించాలి. మనుష్య జ్ఞానం నేర్పుతో మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించియే మేము బోధించుచున్నాం. 3 సార్లు ఉంది. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. 14 విషయము, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి ఎలా ఉన్నాయి? మనల్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్తారు. అవి ఎలా ఉన్నాయి? వెర్రితనంగా ఉన్నాయి. అంటే వెర్రితనం అంటే ఏంటి? వెర్రివారిని అంటే అర్థం ఏంటి? మెంటల్ వాడు. అడిగి వెర్రండి అన్నారు అనుకోండి, అర్థం ఏంటి? అర్థమవుతుంది కదా. అవి వాళ్ళకి ఎలాగుంటాయి? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో ఏం చేయడు? అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ అనుభవము. ఏ అనుభవము? ఆత్మ అనుభవం చేతనే వాటిని ఏం చేయాలి? గ్రహించగలగాలి. తప్ప మామూలుగా జ్ఞానంతో ఏం చేయలేరు? గ్రహించలేడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించడం అంటే ఇందాక చెప్పాను కదా, ఆత్మ సంబంధి అయిన వాడు ఏది ఆత్మ సంబంధమైనది, ఏది శరీర సంబంధమైనది, ఏది ఉద్రేకముతో ప్రవర్తిస్తున్నారు, ఏది మీకు మరలా చెప్తాను చూడండి. మీకు పరిశుద్ధాత్మ అనుభవం అనేది చాలామంది గజ కొట్టేసుకుంటారు. అవన్నీ పరిశుద్ధాత్మ వస్తే గజగజగా మనల్ని కొట్టించేది. అలాగని ఇప్పుడు మీరు వాళ్ళందరినీ కంగారు పడకూడదు. అర్థమైంది కదా. మనలో ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైనట్టు చెప్తాను. క్రికెట్ చూస్తారా? ఆడలు కూడా ఇప్పుడు క్రికెట్ చూస్తున్నారా? చూడరా? నువ్వు కూడా చూస్తున్నావా? ఇప్పుడు ఇండియా మ్యాచ్ గెలిచిందనుకో, అందరూ ఏం చేస్తారు? పార్టీ. ఒకసారి అర్ధరాత్రి 11:30, 12 ఆ టైంకి బయట కేకలేస్తున్నారు. బోల్డ్ మంది కేకలేస్తున్నారు. ఏంటో అయిందని చెప్పి అందరం బయటకు వచ్చాం. తీరా ఏమైందంటే ఆ టైంలో ఏదో మ్యాచ్ గెలిచారనమాట. ఆ టైంలో ఏదో క్రికెట్ మ్యాచ్ గెలిచారు. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇది ఏమైనా వాళ్ళు గెలిచినందుకు మనల్ని ఏం చప్పట్లు కొట్టుకోమని ఎంతమంది అనలేదు. అది మనలో వచ్చినటువంటి ఆనందానికి మనము స్పందించేటువంటి విషయం. ఇది పరిశుద్ధాత్ముడు అలాగ మనల్ని చేయడు. మనలో ఆ పరిశుద్ధాత్మ మనల్ని తాకినప్పుడు మన ఆనందానికి మనం అలా వ్యక్తపరుస్తాం. అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైందా లేదా? పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని బట్టి మన ఆనందాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం. అలాగా చప్పట్లు కొట్టడం ద్వారా, గెంతడం ద్వారా, అర్థమవుతుందా? ఇంకేమైనా చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? మన ఆనందాన్ని మనం ఇది పరిశుద్ధాత్ముడు అలా చేస్తున్నాడేమో అని మీరు అనుకోకూడదు. పరిశుద్ధాత్ముడు అలాగేమీ కూడా చేయడు. మన ఆనందాన్ని మనం ఏం చేస్తున్నాం? అలా ఆనందంతో గెంతులేయచ్చు, ఆనందంతో కేకలు వేయచ్చు, ఆనందంతో చప్పట్లు కొట్టచ్చు. మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అలా అవుతుందేమో అని మీరు అనుకుంటారు. అందరికి అలా అవ్వకపోవచ్చు. ఒకడు మ్యాచ్ గెలిచిన వెంటనే ఏం చేస్తాడు? టీవీ కట్సి పడిపోతాడు. అమ్మయ్యా గెలుస్తాం. ఏం చేస్తారు? నాలాంటి ఉన్నాడు, గెలుస్తాం, చాలు 1 గంట అయిపోయింది, చాలు పనులు పొద్దున్న లేవాలి, ఏం చేస్తాం? కట్టేసి. కొంతమంది కట్టరు. మళ్ళీ ఎవడో గెలిచారు తెలుసా, నీకు గెలిచారు తెలుసా అని చెప్పి మనల్ని కొట్టేశారు గట్టిగా బయటకు వచ్చి మరి మాడతారు, లేదా బాంబులు పేలుస్తారు బయటకు వచ్చి. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కనుక మన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మనకు చాలా ఆనందం వచ్చేస్తుంది. మనల్ని తాకినప్పుడు, వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు ఎలా కలుగుతుంది? గొప్ప ఆనందం. ఈ ఆనందాన్ని ఎవరైనా ఎలాగైనా వ్యక్తపరచుకోవచ్చు. అది మీ ఆత్మ కానీ పరిశుద్ధాత్మ కాదు.
కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ అడగండి, చెప్తాను. పరిశుద్ధాత్మ అనేది నిజమే, పరిశుద్ధాత్మ తాకడం అనేది నిజమే, నింపడం అనేది నిజమే. కానీ మీరు వ్యక్తపరిచే ప్రతి భావం కూడా అది మీ ఆనందాన్ని మీరు బయట పెడుతున్నారు. అర్థమవుతుందా? మన ఆనందాన్ని మనం ఏం చేస్తున్నాం? బయట పెడుతున్నాం. చప్పట్లు కొట్టడం కానీ, గెంతులు వేయడం కానీ. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి, నేను ఫుట్బాల్ ఆడుతున్నాడు, గోల్ కొట్టాడు. నా ఫ్రెండ్, నాతో కలిసిన అబ్బాయి గోల్ కొడితే నేను పరిగెట్టి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి అతన్ని ఎత్తేసాను ఇలాగా. ఇది నా ఆనందాన్ని అతను నన్ను ఏమైనా ఎత్తమన్నాడా? నేను గోల్ కొడితే నన్ను ఎత్తమన్నాడా? నా ఆనందాన్ని నేను ఏం చేశాను? అయితే ఏం చేస్తాను, కొంతమంది అని అరుస్తారు కదా. ఇవన్నీ కూడా నేను నా దాంట్లోంచి నేను వ్యక్తపరుస్తున్నాను. ఇవేం తప్పు కాదు. మీ కొరింథీ పత్రికలో చివరికి వచ్చేసరికి మళ్ళీ అవి చెప్తాను. మళ్ళీ ఇప్పుడు చెప్తే ఆ సబ్జెక్ట్ అంతా ఆ అధ్యాయం వచ్చేసరికి చెప్పలేదు. కనుక కన్ఫ్యూజన్ ఏమి కూడా ఉండదు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. అంటే అన్నిటినీ వివేచించడం అంటే గ్రహించగలుగుతాడు. అన్నిటినీ కూడా గ్రహించగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏది శరీర సంబంధమైనది, ఏది ఆత్మ సంబంధమైనది గ్రహించగలుగుతాడు. వివేచన, ఓకేనా? డిజైనింగ్ అని అంటారు ఇంగ్లీష్లో, డిజైనింగ్ స్పిరిట్. ఆత్మ సంబంధమైన వాడు ఏం చేయగలుగుతాడట? అన్నిటినీ వివేచించగలుగుతాడు. కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడు. అంటే ఎవరి చేతనంటే అన్యులకు అతడు అర్థం కాడు. దేవుని ఎరగని వాడికి అతడు ఏమాత్రం కూడా అర్థం కాడు. ఇతనికి మాత్రం అన్నీ అర్థమవుతాయి. అన్నిటికీ కూడా అర్థం చేసుకోగలుగుతాడు, వివేచించగలుగుతాడు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు. మనం ప్రభుకి మనం ఎవరం కూడా బోధించగలవారం కాము అని చెప్తూ, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనం ఎవరు? క్రీస్తు మనస్సు కలిగిన వారము. అందరూ క్రీస్తు మనస్సు కలిగిన వారే. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏంటి క్రీస్తు యొక్క మనస్సు? క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును, ఎక్కడుంది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఇప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. కనుక మనం ఏం చూడాలి? పైన కింద చూడాలి. ఇప్పుడు పౌలు మధ్యలో మాట వాడాడు. ఇప్పుడు మనం ఎక్కడ చూడాలి? పైన కింద చూడాలి. పైన చూస్తే ఏంటి? 3వ వచనం చదవండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై. ఇక్కడ మరలా మారాడు మనస్సు. వినయమైన మనస్సు గలవారై. క్రీస్తు యేసు యొక్క మనస్సు అనగానే మీకు ఇప్పుడు ఏం కనబడింది? వినయమైన మనస్సు గలవారై. ఒకరినొకడు తనకంటే యోగ్యుడని. క్రీస్తు యేసు మనసు ఏంటంటే ఇప్పుడు అందులో చూసి చెప్పచ్చు మీరు. వినయమైన మనస్సు. వినయం ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు పాదాలు కడిగారు. ఎందుకు కడగాలి? యేసు ప్రభు వారు శిష్యులు పాదాలు ఎందుకు కడగాలి? ఇప్పుడు మీరు ఎవరు పాదాలు కడుగుతారు? నేను ఎవడు నా పాదాలే నేను కడుక్కోను. మన పాదాలే మనం కడుక్కో. మనం ఇంకొకరి పాదాలు కడగడమే. ఇంకొకరి కాలు కానీ ఏమైనా మనకు తగిలితే ఏమైపోద్ది? పాములు అయిపోతాం మనం వెంటనే. గతంలో కొన్ని సీరియల్స్ వచ్చేవి, ఏదైనా తగిలితే గడంగా పాము అయిపోవడం. మనకు కానీ ఎవరైనా కాలు కానీ ఏదైనా తగిలింది అనుకోండి, మళ్ళీ ఏమైనా ఏమైపోతారు మనం? అదే ఇప్పుడు దాకా ఎలా ఉన్నారు, వెంటనే పాము అయిపోయింది. పాము అయిపోతారు కొంతమంది. ఏదైనా తగిలినా మళ్ళీ ఏమైనా అంటే ఏమవుతారు? పాముల వలె మారుదురు. దేవుని వాక్యం పాములు ఎత్తి పట్టుకుందరు ఉంది. మనల్ని ఏమనంటే మనం ఏమవుతాం? పాముల వలె మారిపోతారు, లేదా తేళ్ళు వలె మారిపోతారు.
కనుక వినయమైన మనస్సు. ఈ వినయమైన మనస్సు కూడా చెప్తున్నాడు, కక్ష చేత కానీ వృధాతిశయం చేత కానీ ఏమీ చేయకూడదట. మనం చేసేది మేము వారికంటే ఎక్కువ చేస్తాం. ఇదేంటిది? వృధా అతిశయం. వృధా ఏమవుద్ది? వృధాతిశయం అంటే మీకు ఇంకా ఇంకా బాగా అర్థం అవ్వాలని చెప్తాను. ఇప్పుడు మన పెళ్ళైంది, భోజనాలు తిన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరు ఎవరితో పెళ్ళి అవుతుంది. వాళ్ళకంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎందుకు వేశారు మీరు ఆ ప్లేట్లో? ఎందుకు వేశారు మీరు? వాళ్ళు తినాలని కాదు. మీకేంటి? వృధా అనండి. వృధాతిశయము. చాలా పనులు మనం వృధా చేస్తాం. చాలా డబ్బులు వృధా చేస్తాం. దేని కొరకు చేస్తాం? వృధా అతిశయము. దేనికి చేస్తారు? ఎందుకు వ్యర్థం చేశారు? దాన్ని వృధా చేశారు, అతిశయం కోసం చేశారు. దాన్ని ఏమన్నాడు బైబిల్? అదేదో సంధి అయితే అని సంధులు వస్తే చెప్తారు, వృధా ప్లస్ అతిశయము. నాకు తెలుగు రాదు కానీ నాకు అన్నీ బాగా వచ్చు, కానీ తెలుగే తక్కువ వచ్చు. సవర్ణ వచ్చాయా? దా ఆ కదా, ఓకేనా? చాలామందికి కనిపించకుండా ఉంటుంది ఇది వృధాతిశయము. ఇది క్రీస్తు మనసు కాదు. కక్ష చేత చేయకూడదు, వృధాతిశయం కూడా చేయకూడదు. ఏ పని మనం చేసినా కక్ష చేత చేయకూడదు, వృధాతిశయం చేత కూడా చేయకూడదు. వినయమైన మనస్సు గలవారమే ఒకనికంటే ఒకడు యోగ్యులని ఎంచుకోవాలంట. హల్లెలూయా. మనమైతే క్రీస్తు మనసు గలవారము అంటున్నాడు కదా, ఇది క్రీస్తు మనస్సు. మనకంటే ఇతరులు ఏం చేయాలి? యోగ్యులు అని ఎంచుకోవాలి. మీకంటే యోగ్యులైన వారిని ఒక 10 మంది చెప్పండి, ఒక 5 చెప్పండి. పోనీ నాకు చెప్పద్దు, మీ మనసులో అనుకోండి. మనకున్న అలవాటు ఏంటో తెలుసా? అందరికంటే మనమే గొప్పవాలనుకుంటాం. అదేంటి? డబ్బుల విషయంలోనే కాదు, ఉన్న స్థితిగతుల విషయంలోనే కాదు. వాళ్ళకంటే నాకు జ్ఞానం ఎక్కువ, వాళ్ళకంటే నాకు అన్నీ తెలుసు, వాళ్ళకంటే నాకు అన్నీ తెలుసు. ఇవన్నీ ఏంటి? వృధాతిశయాలు. ఇది ఒకరికంటే ఒకరిని మనం ఏం చేయాలట? యోగ్యులుగా ఎంచుకోవాలంట. దీన్ని ఏమంటారు? క్రీస్తు మనస్సు, వినయమైన మనస్సు. ఒకరికంటే ఒకరిని మనం ఏం చేయాలి? మీకు మరలా చెప్తున్నా, కొన్ని ఆపుతున్నాను. మళ్ళీ ఇలాంటి వినే అవకాశం అందరికి తగ్గిపోద్దు. ఏ వ్యక్తి గొప్పవాడో చెప్పనా? అవతల వ్యక్తులు ఉన్న గొప్పతనం చూడగలిగిన వ్యక్తి గొప్పవాడు. ఇతర వ్యక్తిలో ఉన్నటువంటి మనకు లేని గొప్పతనం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీరు గమనిస్తే నాకు లేని గొప్పతనం అది వాళ్ళకే దేవుడిస్తాడు. మనకు లేని గొప్పతనం అది చూడాలి. మీరు అది చూడగలిగినప్పుడు మీరు గొప్పవారు. అదే అందరికీ అంత అలా కనబడదు. కనబడితే అందరూ గొప్పవాళ్ళు అంటారు కదా, అదేందా? ఏం పేరు? నన్ను పేరు హేమల్లో ఉన్నటువంటి గొప్పతనం అందరికీ ఏం కనబడదు, కానీ అది చూడగలిగినప్పుడు నేను గొప్పవాడిని. డైరెక్ట్గా కనబడేవి కాదు, కనబడకుండా కూడా ఉంటాయి కొన్ని గొప్పతనాలు. అవి మనం చూడగలిగితే మనం గొప్పవారు. ఇప్పుడు రివర్స్ చెప్పండి, అవతల వ్యక్తులు ఉన్న చెడుతనం చూసేవాళ్ళు ఏమని చెప్పండి. ఇప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న చెడుతనమును మనం చూస్తున్నాం అనుకోండి, అది మనలో ఉన్న చెడ్డతనం. అవతల వ్యక్తిలో ఉన్న గొప్పతనం మనం చూస్తున్నాడు, అది మనలో ఉన్న గొప్పతనము. అలాగే అవతల వ్యక్తులు ఉన్న చెడుతనమును మనం చూడగలుగుతున్నాం. అదే పెద్ద మీరు డిటెక్టివ్లు అని కాదు, మీరు చెడ్డవారు. అసలు విషయం ఏంటి? మీరు చెడ్డవారు. కనుకనే మనుషుల్లో ఉన్న ఇతర చెడ్డది మీకు ఈజీగా తెలుస్తుందంటే అర్థం ఏంటి? మీరు చెడ్డవాళ్ళు, మీరు చెడ్డవాళ్ళు. కనుక మనం వెంటనే ఇతరులు ఉన్న చెడుతనం ఏం చూస్తాం? హైలైట్ చేస్తాం. రెడ్ మార్క్తోనో లేకపోతే మార్కర్తోనో మనం పెట్టేస్తాం. కాబట్టి అంతలో ఉన్నటువంటి మంచితనం చూడగలగడమే
మన మంచితనం. హల్లెలూయా. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నా, ఒక వ్యక్తి మనకు పరిచయం అయినా, ఒక వ్యక్తితో మనం సహవాసం చేస్తున్నా, ఒక వ్యక్తితో మనం ప్రయాణం చేస్తున్నా, ట్రైన్స్లో లేకపోతే బస్సుల్లో, ఆ మనుషులతో మనం మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచితనం మీరు చూస్తే మీరు మంచివాళ్ళు. ఆ ఒక్క నిమిషంలో కూడా మీరు ఆ వ్యక్తులు ఉన్న చెడ్డతనం చూసారనుకో, అసలు చెడ్డలు ఎవరు అనుకుంటున్నారు? మీరు అనుకుంటారు వాళ్ళు చెడ్డోళ్ళని మీరు అనుకుంటారు. దేవుడు అనుకుంటాడు ఈడు చెడ్డోడు అసలు అనుకుంటాడు. మీరు మంచి వాళ్ళని దేవుడు ఎప్పుడు చెప్తాడు? యేసుప్రభు ఎందుకు మంచివాడో తెలుసా? మనలో ఏమీ లేకపోయినా మనలో మంచి చూశాడు ఆయన. ఉందా మనలో ఏం మంచి? ఏమీ లేదు, అయినా మనల్ని ప్రేమించాడు ఆయన. అందుకే ఆయన గొప్ప దేవుడు. మనం ఇంకనూ చెడ్డవారం, ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మనలో ఉన్న ప్రతి నీచమైన చెడ్డమైన ఆలోచన గుణములు అన్నీ దేవునికి తెలుసు. అయినా కూడా మనల్ని ఏం చేశాడు ఆయన? అందుకే ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. తన కుమారుడు తన ఇంటికి వచ్చినప్పుడు ఆ చెడుతనమును గురించి ఏమీ మాట్లాడకుండా ఏం పెట్టాడు? ఉంగరం పెట్టాడు, ప్రశస్త వస్త్రములు పెట్టాడు. ఇప్పుడు ఎవరు గొప్ప? తండ్రి ప్లేస్లో ఎవరిని? దేవుడు గొప్ప. తన కుమారుడు ఏం పాడు చేశాడో మాట్లాడలేదు, ఎంత ఆస్తి వృధా చేసావో మాట్లాడలేదు, ఎంత సమయం వృధా చేసావో మాట్లాడలేదు. ఏం పెట్టాడు? ఉంగరం పెట్టాడు, కొత్త వస్త్రాలు ధరింపజేశాడు, చెప్పులు తొడిగించాడు, గొప్ప విందు చేశాడు. ఇప్పుడు ఎవరు గొప్ప ఇందులో? కుమారుడు గొప్ప? తండ్రి గొప్ప? దేవుడు గొప్ప. కనుక మనం ఎప్పుడు గొప్ప అవుతాము? ఇప్పుడు మీరు కూడా ఎంత పాడు చేశాడు తెలుసా, ఎంత నష్టం చేశాడు తెలుసా? ఆ నాన్న ఆస్తిలో సగం పాడు చేస్తాడు ఒకటి. ఇంకేటి? ఎలాంటి తిరిగాడు తెలుసా? ఎలా వేస్ట్ చేశాడు తెలుసా? పొందులు తిన్నాడు చివరికి. మనం ఇవన్నీ ఏం చేస్తాం? దేవుడు అవేమీ చూడలే, ప్రశస్త వస్త్రం ధరింపజేశాడు. ఆమె కనుక దేవుని యొక్క గొప్పతనం. ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కనుక మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యొక్క మనసు ఏడట? ఫిలిప్పీ పత్రికలో ఏముంది? 4వ వచనం, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక. ఇప్పుడు క్రీస్తు మనస్సు అనగానే మీకు ఏమైనా గుర్తు రావాలి? మీ కార్యములు, సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. మీరు రాసుకోండి ఇతరుల కార్యాలు మీరు ఏం చేశారు. ఒక 10 రాయండి. ఇంటికి వెళ్ళాక మీకు హోంవర్క్ వచ్చేవారు చెప్పండి. నాకేం చెప్పవసరం లేదు, రాసుకోండి. అట్లీస్ట్ అడిగేమంటే మరి వచ్చేవారు రారు. మనకి సింపుల్ ఏంటంటే వచ్చేవారం అడుగుతామంటే వచ్చేవారం రాము. సింపుల్. మన ఇక్కడ ఎవరు లెక్క అప్పగించాల్సిన అవసరం లేదు కదా. మన ఇక్కడ ఎందుకు స్కూల్కి వెళ్ళలేదని హోంవర్క్ చేయలేదు, వెళ్ళలేదు. సింపుల్. ఒక రాసుకోండి. మీరు ఇతరుల కార్యములు ఏం చేసి ఉంటారు? ఒక 10 రాయండి. మీలో ప్రతివాడును సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల ఇది క్రీస్తు యొక్క మనసు. మీరు క్రీస్తు యొక్క మనసు ఉన్నదా లేదా అనడానికి ఇతరుల కార్యాలు మీరు ఏం చేశారు? ఒక 10 రాసుకోండి. పైన ఏం చెప్పాను? వృధాతిశయం చేత ఎన్ని చేశారు రాసుకోండి. అక్కర్లేదు మీకు అది. కానీ ఏంటి? ఇదంతా ఇది 10,000, ఇది 5,000, అది ఇది ఇచ్చింది. ఎందుకు అది? ఇదే బాగుంది యాక్చువల్గా. 5,000దే బాగుంది. రేట్ ఏంటి? 10,000. తెలుసా మీకు కొన్నిసార్లు 10,000 ఉన్నదానికన్నా 5,000 బాగుంటాయి కొన్ని. గతంలో నేను అలాగే బట్టలు కొనుక్కునేవాడిని. మీకు ఎవరికి తెలుసో తెలియదు కానీ కుమార్ షర్ట్స్ అని ఉండేవి, అందులో పీసులు ఉండేవి. ఉన్నాయండి. అని ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవట్లేదు, వెళ్ళట్లేదు, అందుకని తెలియదు. ఎంత తెలుసా అక్కడ షర్టు? 20 రూపీస్ షర్ట్. ఎంత పెద్ద క్యూలు ఉండేవి. ఆ క్యూలు అలా కాస్తే ఒక 20 మందిని వదిలేవాడు. ఒక 20 మంది వస్తే 20 మందిని వదిలేవాడు. నేను చర్చిలోకి వెళ్ళిన తర్వాత వేస్తే ఎక్కడ కొన్నారు 20 రూపాయలు అండి అంటే 20 రూపాయలా అని. మనకి ఇప్పుడు జనరల్గా 10,000ది 5,000ది పక్కన పెడితే మనం దేన్ని ఎంచుకుంటారు? మీరు ఈ రెండు మీ ఇష్టమే, చాయిస్. 5,000ది చాలా బాగుంది, 10,000ది రేటు. ఇప్పుడు మీరు ఏది తీసుకుంటారు? మీకు ఇది ఫ్రీ, మీరు ఇది ఫ్రీగా తీసుకోవాలి. ఓకేనా? నేను ఇస్తున్నాను.
ఇది అమ్మ 10,000 అమ్మ, ఇది 5,000 అమ్మ, మీరు ఏది తీసుకుంటారో చెప్పండి. ఇదెంతండి? కిందన స్లిప్ కనబడుతుంది 10,000 అని. ఇటు సైడ్ ఇది చాలా బాగుంది, ఈ కలర్ మీకు లేదు, ఈ కలర్ డ్రెస్ మీకు లేదు, కానీ ఇది 5,000, ఇది 10,000, మీరు ఏది తీసుకుంటారు? వృధా తీసేయమనమాట. వృధా అయినా మీకు ఇది నచ్చింది, మీ దగ్గర ఈ కలర్ లేదు, ఆల్రెడీ ఆ కలర్ ఉంది మీ దగ్గర, అయినా అదేంటి 10,000 రేటు, వృధా తీసేయం. జనరల్గా మీకు అర్థం అవడానికి చెప్పాను, ఓకేనా? అంటే మీరు దాన్ని అలా క్యాల్కులేట్ చేసుకొని జీవితంలో ఎంత వృధా చేస్తామో అనే విషయాలు మీకు అర్థమవుతుంది. ఒకరికంటే ఒకడు ఏం చేయాలట? అది వినయమైన మనస్సు. మనకంటే వాళ్ళు యోగ్యులు, మనకంటే వాళ్ళు ప్రార్థనాపరులు, మనకంటే వాళ్ళు ఆత్మీయులు అని చూడాలి, అంతే తప్ప వాళ్ళు మనకంటే ఏముందండి తీసి పారేయకూడదు. తర్వాత ఏంటి? ఇతరుల కార్యములు చూడాలి. ఇవన్నీ రాసుకోండి మీరు తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఎన్ని ఇతరుల కార్యాలు చేసి ఉంటారు, ఇతరుల కార్యములు చూడాలి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అతడు ప్రభువు సింహాసనం మీద కూర్చుంటే దేవునితో సమానుడైన, ఈక్వల్ గాడ్ ఆయన, త్రిత్వములో ఆయన దేవుడే, కానీ ఆ స్థానాన్ని విడిచిపెట్టడానికి ఆయన ఏం చేయలేదట? అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యులు పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను. క్రీస్తు యొక్క మనసు అంటే ఇవన్నీ. తను తాను ఏం చేశాడట? ఎంత తగ్గించుకున్నాడు? సింహాసనాన్ని విడిచిపెట్టాడు, దేవుడిగా ఆరాధింపబడడాన్ని విడిచిపెట్టాడు, మహిమని విడిచిపెట్టాడు, భూమి మీదకి వచ్చాడు, మనుషునిగా అల్పమైనటువంటి జీవితం, అల్పమైనటువంటి మానవునిగా భూమి మీద జన్మించాడు. ఇంకేం చేశాడట? సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఇంకేం చేశాడు? లాస్ట్కి తను తాను తగ్గించు. ఇదేంటి? క్రీస్తు యేసు యొక్క మనస్సు. క్రీస్తు యేసు యొక్క మనస్సు. మనమైతే క్రీస్తు యొక్క మనస్సు కలిగిన వారము. ఇక్కడతో ఆపుతున్నాను. నెక్స్ట్ వీక్ మరి కొత్త లెసన్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కనుక మనమందరం కూడా ఇది హోంవర్క్ చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి. ఎన్ని చేసాం ఇతరుల కార్యాలు, ఎన్ని వృధాతిశాలు మనకున్నాయి, ఎన్ని వృధా. మనకు అవసరం లేనివి బోల్డ్ ఉంటాయి మన దగ్గర. మనకు అవసరం లేనివి బోల్డ్ ఉంటాయి, అవి మనకు అక్కర్లే అయినా ఉంటాయి. దాన్ని ఏమంటారు? వృధాతిశాలు. ఇతరులను మనకంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఇతరులను మనకంటే గొప్పవారంగా యోగ్యులను ఎంచుకోవాలి. నాకంటే యోగ్యులు, నాకంటే ప్రార్థనా పరులు, నాకంటే ఆత్మీయులు, పరిశుద్ధులు, అంతే తప్ప వారిలో ఉన్నటువంటి చెడుతనంను మనం చూడకూడదు, చెడ్డ విషయాలను మనం చూడకూడదు. అలా చూసామంటే మనం చెడ్డవారమని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధుడ ప్రభా, ఈ మాటలు అందరి జీవితాల్లోనూ కూడా పనిచేయుటకు సహాయం చేయండి. నానే దినాన్ని చాలా విషయాలు మేము ధ్యానం చేసాం ప్రభా. దేవా, మేము మనుషుల మీద ఆధారపడడానికి నాయనా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని పిలవలేదు. మేము దేవుని మీద ఆధారపడాలి, దేవుని శక్తి మీద ఆధారపడాలి. మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకొని మా విశ్వాసం మేము కొనసాగించకూడదు. దేవా, కల్ట్స్ అంటే, దుర్బోధలు అంటే ఏంటి అనే విషయాన్ని మేము చూసాం ప్రభా. నాయన ఎందుకు పౌలు నాయన తన యొక్క జీవితంలో బలహీనతల గురించి, భయముల గురించి మాట్లాడాడు. నేను కూడా మీ వంటి వాడినే అని చెప్పాడు ప్రభా. దేవా, అలాగే దేవుని విషయాలను మేము అర్థం చేసుకోవడానికి లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొందవలసిన వారమైనాము. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. నాయన క్రీస్తు యేసు యొక్క మనస్సు మేమును అందరము కలిగి ఉండడానికి సహాయం చేయండి. దేవా, లేఖనాలు ఇంకను బాగా నేర్చుకొని ప్రభా మేము క్రీస్తు కొరకు, ప్రభు కొరకు ఆయన జీవించడానికి, ఫలించడానికి, నేను మహిమపరచడానికి సహాయం చేయండి. వాక్యం మీద ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను కూడా మరొకసారి మీరు దీవించమని ప్రార్థిస్తూ తిరిగి వెళ్తున్న బిడ్డలందరితో తోడుగా ఉండమని, మరలా మేము కలుసుకునేంత వరకు కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.